పల్నాడు జిల్లా నరసరావుపేటలో పెట్రోల్ ధరలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరల పేద, మధ్యతరగతి ప్రజలపై భారంగా మారాయని, ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఆ పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రానికి వచ్చినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అయ్యా మీరందరూ ఎలక్ట్రికల్ స్కూటర్లు వాడాలి, ఎలక్ట్రికల్ కారు వాడాలంటే పాపం ఈ దేశ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పేసి చాలా మంది ఆలోచన చేశారు. తీరా కళ్ళు తెలిసేసరికి 2 రోజులు దాటిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలకు పెంచుతామని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రకటన చేశారు. వాళ్ళ తరఫున ఈ దేశంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెంచని చెప్పి ప్రకటన చేశారు. ఎన్నికలు వచ్చిన తర్వాత, ఫలితం అయిపోయిన తర్వాత ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య యొక్క ప్రజల మీద నడ్డి విచ్చే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల అవి నిత్యావసరాలు కావచ్చు, ఎగుమతి దిగుమతులు కావచ్చు, అన్ని రంగాల మీద కూడా భారం పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రంగయ్య గారు, సుబ్బారావు గారు, చీనాయక్ గారు, సైదా గారు, కోయసీని గారు, అనేక మంది, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మీరు చూస్తా ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు అభివృద్ధి నిరోధకులు అది ఇది అని చెప్పి అవాకులు చవాకులు పేలుస్తూ ఈ రోజు ఏమాత్రం కూడా పేద ప్రజల పైన ఈ రకమైనటువంటి